వానాక్రాయ్ దెబ్బ టీటీడీ మీద పడింది. టీటీడీకి చెందిన సుమారు 20 నుంచి 30 కంప్యూటర్లు వానాక్రాయ్ వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. కంప్యూటర్లలోని పరిపాలనకు సంబంధించిన సిస్టమ్స్ కు వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే భక్తులకు సంబంధించిన సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే పైరేటెడ్ సాఫ్ట్వేర్ కారణంగానే కంప్యూటర్లు వైరస్ బారిన పడినట్టు చెప్తున్నారు అధికారులు. వానాక్రాయ్ అటాక్ తో అప్రమత్తమైన ఐటీ విభాగం ఆ కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ వానాక్రాయ్ సంబంధించినటువంటి ఒక 2-3 గంటలు 30 సిస్టమ్స్ కొంత ఇంపాక్ట్ అయినాయి. అవంతా రెక్టిఫై చేసుకోవడం జరిగింది. ఉన్నటువంటి డేటా అంతా సెక్యూర్ ఉంది. భక్తులు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో ఆ డేటా ఆ అడ్వాన్స్ బుకింగ్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ కొనసాగుతూ ఉంది. ఆ 2-3 గంటల సేపు కొంత ఇబ్బంది అయినా అంతా రెక్టిఫై చేసి సిచ్యువేషన్ ప్రస్తుతానికి బాగా కంట్రోల్ ఉంది. స్మూత్గా వెబ్సైట్స్ అన్ని పనిచేస్తాం. అధికారులందరినీ పిలిచి, టీసీ వారిని పిలిచి, ఈడీ వాళ్ళని పిలిచి సమీక్ష చేయబోతున్నాం. నాకు తెలిసిన వరకు అయితే ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ భక్తులు ఎవరికి కానీ